ఈ కుర్రాడు ఒక పెద్దాయన్ని చూసుకోకుండా గుద్దేస్తాడు. దీంతో ఆ పెద్దాయన ఫోన్ కింద పడుతుంది. అప్పుడు ఈ పెద్దాయన కింద కూర్చుని తన ఫోన్ తీస్తూ ఉండగా అక్కడే ఉన్న ఈ అమ్మాయి ఇతడు అసభ్యంగా తనని ఫోటోలు తీస్తున్నాడని తిడుతూ ఇతడి ఫోన్ లాగేసుకుంటుంది. ఫోన్ చెక్ చేసి చూడగా ఈమె ఫోటోలు అందులో ఏమీ ఉండవు. అయినా సరే ఈమె ఆ పెద్దాయనను తిడుతూనే ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడు తిట్టొద్దని చెప్పగా వెంటనే ఈమె ఈ కుర్రాడిని కొడుతుంది. ఇదంతా చూస్తున్న జనం కూడా వీరిద్దరిదే తప్పు అన్నట్లు కొట్టడానికి వస్తారు. దీంతో ఈ కుర్రాడికి కోపం వచ్చి గుడ్డుతో వాళ్ళని కొడతాడు. అప్పుడు వాళ్ళు బీరు సీసాతో ఈ కుర్రాన్ని కొడతారు. దీనితో ఇతడు స్పృహ కోల్పోతాడు. ఇంతలో ఇతడి మెడలో ఉన్న జేడ్ లాకెట్ మెరుస్తూ ఉంటుంది. అలాగే ఇతడిని ఒక రహస్యమైన రాజ్యంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి ఒక ముసలాయన వచ్చి తన చేతితో పవర్స్ విసరగా ఆ పవర్స్ ఈ కుర్రాడిలోకి చేరుతాయి. ఆ తర్వాత ఇతడికి మెలకువ రాగానే తనకి ఎక్స్-రే విజన్ పవర్స్ వచ్చాయని అర్థం అవుతుంది. ఇంతలో అక్కడికి ఒక అందమైన అమ్మాయి తన తండ్రి కోసం వస్తుంది. అయితే ఇతడు తన ఎక్స్-రే పవర్స్ తో ఈ అమ్మాయిని చూసి నీ నడుము మీద బటర్ఫ్లై టాటూ ఉందని చెప్తాడు. దీనితో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఇతడిని కొడుతుంది. అప్పుడు ఇతడు తన పక్కనే ఉన్న పెద్దాయన్ని స్కాన్ చేసి చూసి నీకు గుండె సమస్య ఉందని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లమని చెప్తాడు. ఇది విని ఈ అమ్మాయికి కోపం వచ్చి నా తండ్రినే శపిస్తున్నవా అంటూ తండ్రిని అక్కడ నుండి తీసుకువెళ్లిపోతుంది. కాని ఇతడు తప్పకుండా హాస్పిటల్లోకి వెళ్లమని చెప్తాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించగా ఆ కుర్రాడు చెప్పినట్లు నిజంగానే గుండె సమస్య ఉందని డాక్టర్లు చెప్తారు. సరైన సమయానికి రాబట్టి మిమ్మల్ని కాపాడామని చెప్తారు. ఇది విని ఈ పెద్దాయన వెంటనే ఈ కుర్రాడికి వెతికి తీసుకురమ్మని తన కూతురుకు చెప్తాడు. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.